హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షూలక్కీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లిపాయ కారం చికెన్ ఫ్రై. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. వెళ్ళే ముందు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కలుపుకొని ఆ గిన్నె పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఎల్లిపాయ కారాన్ని రెడీ చేసుకుందాము. ఒక గిన్నెలో ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో ధనియాలు, కొంచెం జీలకర్ర, అంటే మీరు చికెన్కి సరిపడంత తీసుకోండి. నేను నా చికెన్కి సరిపడంత తీసుకుంటున్నా. అందులో మిరియాలు చూసి వేసుకోండి. మిరియాలు కొంచెం జలుబు దగ్గు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, పోతుంది. 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా వేసుకోండి. అందులో 5-6 ఇలాచి, 5-6 లవంగాలు వేసుకోండి. ఇవి వేసాక అందులో కొంచెం సాల్ట్ వేయండి. నేను సరిపడనంత సాల్ట్ వేసుకుంటున్నాను. నేను 2 కాశ్మీరీ మిర్చి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే అవైలబుల్గా ఉంటే వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను 2 మిర్చి వేస్తున్నాను. అందులో కొంచెం కారం, ఎందుకంటే మనం మిరియాలు కూడా వేస్తున్నాం కదా, కారం చూసి వేసుకోండి. మళ్ళీ లాస్ట్లో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కారం. నేను సరిపడినంత అయితే వేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ పట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం కచ్చాపచ్చగా అయినా పర్లేదు, కొంచెం ఎల్లిపాయలు నోటికి తగిలితే కూడా బాగుంటుంది. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. కొంచెం చికెన్ కాబట్టి వెల్లుల్లి కారం కూడా కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. అందులో 2-3 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, సాజీరా వేసుకొని అవి వేగాక అందులో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ అనేది వీటి వల్లనే వస్తుంది కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి, లేకపోతే తీపిగా ఉంటుంది కర్రీ. ఆనియన్స్ మంచిగా గోలాక బ్రౌన్ కలర్ వచ్చాక అందులో చికెన్ వేసుకోండి. మనము కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఎందుకంటే అందులో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది, అది మగ్గిపోతూ ఉంటుంది. మధ్యలో కలుపుతూ ఉండండి. అందులో తగినంత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయండి. అప్పుడు చికెన్ బాగా ఉడికిపోతూ ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకొని కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారం మొత్తం వేసేసుకోండి. గార్లిక్ అవన్నీ వేసేసుకోండి. అలా పచ్చిదనం పోయేదాకా మధ్యలో కలుపుతూ ఉండండి. ఈరోజు ఇంకొక పొడుపు కథ. ఒక ఇంట్లో 4 ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఉంటారు, కానీ ఒకరినొకరు చూడలేరు. దీని ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇంట్లో పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేసుకొని కలుపుతూ ఉండండి. ఒక 5-10 మినిట్స్ దాకా కలుపుతూ ఉండండి. పచ్చిమిర్చి మంచిగా గోలాలి, ఈ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. పట్టి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇంకా 1/2 స్పూన్ మసాలా కూడా వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. 5-10 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి మంచిగా గోలాక ఇంకా దింపేసుకోవడమే. అంతే ఎల్లిపాయ కారం చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching. Keep smiling.